బ్యాక్ టు లక్కీ గేమ్ ఛానల్ అన్నమాట. ఈరోజు ఏం లేదు గైస్, ఈరోజు అయితే మనకు ఉగాది వచ్చేసింది సెలబ్రేషన్స్. అందుకే మమ్మీ అయితే చాలా బిజీ ఉంది. మమ్మీ అన్న డాడీ అయితే పచ్చడి అయితే తయారు చేస్తున్నారు అనమాట. డాడీ మమ్మీ అయితే పప్పు పొలేలు పప్పు ఉంటుంది కదా కలుపుతుంది. తమ్ముడు అయితే వాళ్ళిద్దరికి హెల్ప్ చేస్తారు. నేనేం చేస్తాను, నేనేం చేయలేదు, మీకు ఎంటర్టైన్ చేయడానికి ఇట్లా వస్తున్నా. ఇప్పుడు చూపిస్తా. అన్న అయితే పప్పులో సోంపు కలుపుతుండ అన్న. డాడీ పచ్చడి వేస్తుండు. అన్న ఆయో పని ఇక్కడ హ్యాపీ ఉగాది అన్న. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. చెప్పు వీళ్ళకి కూడా చెప్పు మనకు హ్యాపీ ఉగాది గైస్. డాడీ హాయ్ చెప్పు డాడీ. హ్యాపీ ఉగాది డాడీ. హ్యాపీ ఉగాది ఇలా కూడా చెప్పు డాడీ ఆడియన్స్కి. హ్యాపీ ఉగాది. మీకు కూడా ఉగాది పండుగ మేము పచ్చడి చేస్తున్నాము. చూడండి guys, ఇప్పుడు మనకు పచ్చడి ఆపుతుంది డాడీ అనమాట. ఇలా కలుపుతుండు డాడీ. ఇవైతే మామిడికాయలు, కొబ్బరికాయలు, కిస్మిస్, బాదం అవన్నీ ఉన్నాయిడా. సోంపు కూడా వేయాలి మనము. మనోడ అయితే ఇంకా తయారు చేస్తుండు, హెల్ప్ చేస్తాడేమో అనుకుంటే. మమ్మీ మమ్మీ హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది మా. హ్యాపీ ఉగాది. ఇలా కూడా చెప్పు. హాయ్ అందరికీ హ్యాపీ ఉగాది. చూడండి గారు, డాడీ అయితే ఇప్పుడు పచ్చడి అయితే వేస్తుంది. అన్న అయితే సోంపు ఏంటిది అన్న అది సాజీర అయితే వేస్తుంది అనమాట. ఇలా మళ్ళీ ఏంటిది అది నువ్వు సోంపు తర్వాత ఇచ్చిన చూడు గసగసాలు అయితే వేసింది అనమాట. ఇప్పుడు పప్పు అయితే వేస్తుంది అనమాట అన్న. పప్పు అయితే వేసేసింది గైస్. పైన తేలుతున్నాయి పప్పు. అది ఇంకా తయారవుతుంది అనమాట బెడ్రూమ్లో. అది ఎడిటింగ్లో కట్ చేయండి. నేను ఇప్పుడు కిస్మిస్ బాదంలో అయితే వేస్తున్నా అన్న. ఓకే గైస్, అన్న అయితే ఇప్పుడు ఏమంటారు మనం కిస్మిస్ బాదం అయితే వేస్తున్నా. అన్న అయితే వాసన వస్తుంది నాకు. చూడండి డాడీ అయితే చింతపండు కలుపుతుండు. ఆల్రెడీ నేను ఇలా సోంపేసి ఇప్పటిదాకా కలిపినుండే. ఆ తర్వాత వీడియో ఆన్ చేస్తుండే, ఎందుకంటే అప్పుడు చాలా బిజీ ఉన్నా. నేను స్నానం చేసుకొని మమ్మీకి హెల్ప్ చేసిన, డాడీకి హెల్ప్ చేసిన. ఆడైతే చిరుగుతూనే ఉండు బట్టలు, ఇంకా షర్ట్ దొరకలేక చేసి ఇంకా గింతే అనమాట మనం. ఇప్పుడు చింతపండు వేసి డాడీ అలా. చింతపండు మెల్లమెల్ల వేస్తుంది. ప్యాకెట్స్ అయితే ఖాళీ అయిపోయినాయి అనమాట. ఇంకా చూపించాల్సింది చాలా ఉంది. చూపిస్తాను ఒక నిమిషం. చూడండి గైస్, ఇక్కడ మనం ఇవి తర్వాత చూపిస్తుంది. మమ్మీ అయితే ఇప్పుడు ఏం చేసినామ్మా? కూర వండుతున్నాం, పప్పు చేస్తుంది. మా మమ్మీ అయితే పిండి అయితే ఆల్రెడీ పిండి అంటారు. ఒక్క నిమిషం. పిండి అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది అనమాట. జస్ట్ బెల్లంచాలే, ఇంకా కాల్ చేసి అలా బెల్లం పప్పు అయితే అలా పెట్టేస్తే పప్పు పొల్లి రెడీ అయిపోతుంది. అక్కడ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇంకా చూడనేమో ఇక్కడ వచ్చేసి దేవుని రూమ్ అనమాట. ఇట్లా ఉంటుంది దేవుని రూమ్. నీకు మంచి క్లారిటీ చూపిస్తే ఒక్క నిమిషం. ఇలా ఉంటుంది క్లారిటీ అంతే. ఓకేనా గైస్, మాకు 2 hours నుంచి దోలాడుతున్నాం సోంపు. ఆ సోంపు అస్సలు దొరుకుతలేదు. ఆ తర్వాత మమ్మీ దోలాడితే దొరికింది. ఈ అన్న అయితే కలుపుతుంది అన్న. నేను తెస్తా స్పూన్. స్పూన్ అయితే తెస్తాను మన స్పూన్ పెద్ద తీసుకోవాలి. అవే అంత పెద్ద ఎందుకు? అక్కడ పక్కకి చిన్నది ఉంది కదా.
ఉప్పు తెచ్చి ఫ్రిడ్జ్ లో స్పూన్ అయితే ఇగో అన్న అరే మమ్మీ అదే తీసుకున్నాను ఏం లేమన్నామా పూలా నువ్వు దేనికి కడుపున్నావే అది లేదా మమ్మీ ఒక్క నిమిషం గైస్ మా తమ్ముడు గారు అయితే ఇప్పుడు ఏమంటారు పువ్వు అయితే తీసుకొని వస్తున్నాడు కానీ లేట్ చేసాడు కాబట్టి నేనే తీసుకొని వస్తాను చాలా లేట్ చేస్తాడు కరెక్ట్ టైమా ఒక్క నిమిషం చెప్తాను వైట్ గైస్ ఒక్క నిమిషం గైస్ నిన్న మొత్తం ఈ తోరణాలు అయితే కట్టామన్నమాట గైస్ చూడండి ఇక్కడ ఈ తోరణాలు అయితే కట్టేసినండి నిన్న నేను అర్జున్ అన్న మమ్మీ కట్టినండి షాప్స్ కూడా కట్టినండి నేను రెండు ఇప్పుడు కట్టినా ఒకటి ఈడే కట్టినా ఇప్పుడు తులసమ్మ కాడ ఒకటి ఈరోజు కట్టినా అంతే ఇవన్నీ అయితే మనం కట్టేసుకుని ఉంటే చూపిస్తాను చూడండి చెప్పినా 8:39 ఏ కాదు యా పువ్వు అయితే వేస్తుంది అనమాట గైస్ చూడండి మనం ఇట్లా కలుపుతా ఉండాలి అన్నయ్య పువ్వు వేస్తుంటే మా ఇది కార్వాన్కి కూడా అలాగే తీసుకో అయితే నా యాపాకు పువ్వు ఇంతగానో మేళ ఇలా ఏం చేదైతుంది అంతగానే వేసావా అన్న ఇంకా నీళ్ళు పోయేలా యా పువ్వు అయితే మొత్తం వేసేస్తున్నాం గైస్ మీరే ఇది ఫేరా నాట్ ఫేరా మీరే చెప్పండి బెల్లం నీళ్ళ మరి అందులో మొత్తం పోయి అది కడగలేదు బెల్లం వల్ల నేను కలిసి కలిసిపోతుంది అట్లా వేసేస్తే అది నీళ్ళే వినేలే ఏం చేద్దాం guys? నాతో నేనే పట్టు ఏం చేయలేం